సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలన రెఫరెండం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెఫరెండం. రెండు ప్రజలు చూశారు. మీరు, నేను, ఇంకొకరు మన మీద అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే జనాలకు జరిగిన మంచి, అంతకుముందు ఆయన 14 సంవత్సరాల మంచి, ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, ఈ రెండింటినే చూస్తారు తప్ప వేరేది ఏం చూడరు. ఎందుకంటే ఎవరికైతే ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందో, ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో ఆ బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ప్రజలను తన కన్న బిడ్డల వల్ల ఏ విధంగా చూసుకున్నాడు అనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, మీడియాకు తెలుసు, అన్ని దానికి తెలుసు. అయితే కొన్ని రకాల మీడియా సంస్థలు కొన్ని రకాల కుసంస్కారాలు, సంకుచితత్వం, మనస్తత్వం వల్ల వాళ్ళకు సంబంధించిన వాళ్ళను ఆ పదవిలో కూర్చోబెట్టాలనే ఆలోచనతో మా మీద బురద చల్లుతున్నారు. వాళ్ళు బురద చల్లుతూ రెండు పత్రికలు ఉంటే రెండు పత్రికల్లో ఏది మాట్లాడాలనో ఏది మాట్లాడకూడదో కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఏది మాట్లాడితే ఏది ఎటు వస్తుందో మంచి చెప్పాలా. ఇంతవరకు ఏమన్నారు, ఈ రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిలమ్మ, లేకుంటే ఇంకా ఏ పార్టీలు అన్ని పార్టీలు చేశాయి. ఈ రోజు ఏం చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమని చెప్పింది మేము కాదు, వాలంటీర్ వ్యవస్థ మాకు కూడా కావాలి, అయినా పక్కన పెట్టేసి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 1,36,000 ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళ ద్వారా పింఛన్లు పంపిణీ చేయమన్నారు. ఎవరైనా పంపిణీ చేయమన్నారా? ఎవరు చేయలేరు. కానీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, లేకుంటే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలింది. గతంలో మూటెలు మోస్తారని చెప్పింది. గతంలో వీళ్ళు మహిళలు లేనప్పుడు, ఇంట్లో ఆ మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తడతారని చెప్పింది. 35,000 మంది మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ మీద అభాండాలు వేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి అని ఈరోజు ఏమంటున్నారు, వాలంటీర్ వ్యవస్థ చాలా మంచిది, మేము కూడా వస్తే కొనసాగిస్తూ ఉంటున్నారు. ఇయా మీరు 2014 వరకు మీరే అధికారంలో ఉన్నారు, 2014 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు మీరు చేసిన మంచి, గతంలో మీరు జన్మభూమి కమిటీల పేరుతో ఏదైతే వ్యాపారాలు చేశారో ఇంకా ఆ ప్రభుత్వాన్ని తీసుకొస్తామని చెప్పండి. ఇంతవరకు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంచి చేయలేదు, ఇటువంటి వ్యక్తి సైకో అని చెప్పారు. ఆయన కొనసాగించిన పాలన, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను, ఆయన ఇచ్చిన అమ్మఒడిని, ఆయన ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థను, ఆయన ఇచ్చే వృద్ధాప్య పింఛన్లు ఇంటి వద్దకే, లేకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను, లేకుంటే 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, షిప్పింగ్ హార్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, ఏదైతే 45,000 కోట్ల రూపాయలతో కర్నూలులో ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ప్రాజెక్టు, ఈ విధంగా ఇటువంటి ప్రాజెక్టులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అనుభవం లేదు అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదన్న వ్యక్తి ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కొనసాగిస్తానని అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తానంటున్నాడు. ఇప్పుడు వాలంటీర్లు సరే వాళ్ళు అడ్డుకున్నారు, వాళ్ళు విమర్శలు చేశారు, పక్కన పెడితే మీరు ఇవ్వచ్చు కదా వాలంటీర్లు, సరే ఒకరోజు ఆలస్యంగానే ఇంటి దగ్గరికి ఇవ్వచ్చు కదా, వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకురావడం ఎందుకు, వాళ్ళని మంచాల్లో వేసుకొని బయటకు మీరే తీసుకొచ్చి అంత ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు వాడుకుంటారు వాళ్ళని? ఎవరు వాడుకున్నారు సార్, వాళ్ళకు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే కావాలంటారో వాళ్ళు వస్తూ ఉంటారు, సచివాలయ వ్యవస్థ దగ్గర ఇస్తామని చెప్పారు, అంతే తప్ప దాన్ని వేరే విధంగా తీసుకుంటేలాగా మీరే కదా అడ్డుకున్నది. మీరు ఆ ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా మీరు కోర్టులోకి పోయి ఇవన్నీ చేయకుంటే వాళ్ళు సజావుగా పనిచేసేవారు. 58 నెలలుగా జరిగిన మంచిని ఈ 2 నెలల్లో మేము చేసిన మంచి లేదని మీరే చెబుతూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే మంచి జరిగింది అని చెప్తున్నారు కదా. లేకుంటే దేశంలో ఎక్కడా లేదు వాలంటీర్ వ్యవస్థ అని మీరే చెప్తారు. అంతా పెన్షన్లు ఇస్తున్నారు, ఎక్కడ వాలంటీర్లు లేరు, ఎక్కడ ఇబ్బంది లేదు, మాత్రం ఎందుకు వస్తుంది ఇబ్బంది? అదే నేనేమంటానంటే అక్కడ కూడా ఇటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఇబ్బందులు కొనసాగుతున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పింఛన్లు ఈ భారతదేశంలో ఎక్కడ ఇవ్వడంలే. 68 లక్షల పింఛన్లు ఇస్తా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 36 లక్షల పింఛన్లు ఇచ్చేవాళ్ళు, డబల్ అంటే 68 లక్షలు. పారదర్శకతగా ఏ కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం, జెండా చూడం అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం చూస్తున్నారు మీరు దాంట్లో? మేము ఎక్కడ రాజకీయం చూడలేదు. వాళ్ళ మంచాల మీద తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి వాలంటీర్లకి ఏదో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసిన క్యాంపెయిన్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఏమవసరం వచ్చింది? ఇప్పుడు అన్యాయం జరిగిన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. అన్యాయం వాళ్ళకి ఎవరికైతే వాలంటీర్ల మీద ఏం మాట్లాడారు అనే విషయం వాళ్ళు చెప్తా ఉంటారు. మనమేం ప్రావకాండ చేసేది లేదు, లేకుంటే వాళ్ళని తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే
ఎవరో చెప్తే ఎంతవరకు చేస్తారు సార్? ఎవరో పెట్టిన పుట్టగోసి ఎంతసేపు ఉంటుంది సార్? ఎప్పుడప్పుడు ప్రజలకు అభిప్రాయం కలిగింది, చంద్రబాబు నాయుడు గారు వస్తే గతంలో పాలన తీసుకొస్తాడు కాబట్టి ఆలోచన కలిగిందంటే వాళ్ళ నిరసన వ్యక్తం చేశారు. ఆ నిరసన కూడా వ్యక్తం చేయొద్దు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఇట్లా? ఇప్పుడు నిమ్మగడ్డ చేయించారని మీరు ఎట్లా అంటారు? నిమ్మగడ్డ రమేష్ గారు ఏదైతే పీపుల్స్ ఫోరం డెకరేషన్ ఏదో చేశారు, డెమోక్రసీలో ఏమేమి చేయాలా ఏంటి అనేది ఆయనకు తెలుసు కదా, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఇంకా ఏమేమి తప్పులు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, అన్నిటి మీద మాట్లాడితే మంచిదే. ఒక్క వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకు వెళ్ళాడు? ఆయనకు నీతి నిజాయితీ ఉంటే, స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి లోపలికి పోయిన తర్వాత ఏమన్నాడు, నాకు ఏసీ లేదు, నాకు ఏసీ పడదు, లేకుంటే నాకు డాక్టర్లు సంప్రదించాలా, నాకు వెనకాల అంబులెన్స్ ఉండాలా, అంబులెన్స్ లేదని ఒక లెటర్ తీసుకొచ్చాడు. ఆ లెటర్ తీసుకొచ్చి ఆ విధంగానే కొనసాగుతున్నాడా? ఆయన మీద కూడా కేసు వేయి, ఆయన మీద కేసు వేయి అంటున్నా. నేను అంటున్నా డెమోక్రసీ అంటే ఏంది అంటున్నా. డెమోక్రసీ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు. నేనే తప్పు చేశాను అనుకోండి, నేను మీతో ఒక మాట చెప్పి బయటకు పోయి ఇంకొక మాట మాట్లాడుతున్నా అంటే మీరు నా మీద చర్య తీసుకోమని అంటారా లేక వేరేది అంటారా? సరే, ఇది కోర్టులు చూసుకుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ వేస్తే ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటే టీడీపీ ఎలా బాధ్యత? నేనేమంటా అంటే నిమ్మగడ్డ రమేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లింకులు ఉన్నాయనే విషయం ఏంటంటే, గత స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద నిలబడినప్పుడు కానీ అప్పటికప్పుడు కరోనా వచ్చిందనో ఇంకోటి ఏదో అబద్ధం చేసి నిలబెట్టిన తర్వాత కోర్టు ఇచ్చిన జ్యుడిషియల్ కోర్టు ప్రకారం ఎలక్షన్లు నడిపిన వ్యక్తి. ఆయన తీసేయాలని అప్పుడు ఆయన ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో దాని మీద ఆయన్ను సస్పెండ్ చేస్తే కోర్టుకు వెళ్ళి ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యాడు. ఆ తర్వాత ఎలక్షన్లు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని పార్కాయత్లో కూర్చొని రహస్య సమావేశాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు ఎలక్షన్ కమిషనర్ అంటే ఏంటి? ఎవరికి ఏ పార్టీకి ఎవరికి సంబంధం లేని వ్యక్తివి. ఆ టైంలో రహస్యంగా ఎందుకు కలవాల్సింది? సుజనా చౌదరిని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ పెద్దలను, అచ్చెన్నాయుడు, వీళ్ళందరినీ కలవాల్సింది ఎందుకు వచ్చింది అంటున్నా. దాన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అందరి దగ్గర ఉంటుంది. నేనే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తెలుగుదేశం పార్టీ రాయించింది అనుకుందాం, సేక్ ఆఫ్ డిస్కషన్. నిమ్మగడ్డ రమేష్ కుమార్తో రాయించిన లీగాలిటీ లేకపోతే, చట్టం లేకపోతే, పద్ధతి లేకపోతే, ఒక ఏమంటారు, ఒక నామ్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు డెసిషన్ తీసుకుంటుంది? వాళ్ళు తప్పుడు ప్రచారం చేశారు. ఈ రోజు ఏదైతే అంటున్నారో, ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళి 58 నెలలుగా ఇస్తున్న వాలంటీర్లు ఈ 2 నెలల్లో ఏం చేస్తారంటున్నా. ఈ 2 నెలల్లో మీకు ఓట్లు ఏమని చెప్తారంట వాళ్ళు? 58 మీ పార్టీ కార్యకర్తలు అంటున్నారు కదా, ఆ పిల్లలు కూడా మన పిల్లలు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. ఇప్పుడు తప్పేముంది సార్? ఇప్పుడు ఒక వ్యవస్థలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలంతా తన వాళ్ళనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వాళ్ళే అంటాం వేరు, మన పార్టీ వాళ్ళే అంటాం వేరు కదా. అలా కాదు సార్. మన పార్టీకి ఇప్పుడు వాళ్ళే గతంలో మా పార్టీ వాళ్ళనే కదా వాళ్ళ మీద అబాండాలు వేసింది. నిరూపించగలిగినారా? 35,000 మంది మహిళలను తీసుకున్నారనేది నిరూపించగలిగినారా? వాళ్ళు మూటలు మోసే వాళ్ళని నిరూపించగలిగినారా? లేకుంటే తలుపు దొరుకుతారని నిరూపించగలిగినారా? అబాండాలు వేస్తారు వాళ్ళే, కానీ అది నిరూపించే పరిస్థితి లేదు. బురద చల్లుతారు తప్ప దాన్ని నిరూపించారని చెప్తా ఉన్నాను. ఎస్, వాలంటీర్లు వాళ్ళకి 5,000 రూపాయలు ప్రభుత్వం జీతం ఇస్తూ దాన్ని సేవను ఉపయోగించుకుంటా ఉంది. దాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా. నేనేమంటా అంటే, సార్ మీకు ధైర్యం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి ఆలోచన ఉంది, విజనరీ గర్ల నాయకుడు, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని, లేకుంటే ఈ రాష్ట్రంలోని దేశంలోని ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంతో మందిని నియమించిన బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఈయన దగ్గరే చదువు నేర్చుకున్నారని చెప్తా ఉంటాడు కదా. లేకుంటే సెల్ ఫోన్, వాచ్ని, నేనలేదు బా, హైదరాబాద్ను ఇవన్నీ కట్టించింది ఆయనే చెప్పుకొని బతా ఉంటాడు. ఆయనకు అంత ఆలోచన ఉంటే గతంలో ఎందుకు లేదు ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయావు? పాలసీలు ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో కొత్త కొత్త ఐడియాలు, కొత్త కొత్త పాలసీలు వస్తూ ఉంటాయి. కొన్ని పాత మన విజనరీ అని చెప్పుకుంటున్నాం కదా. జగన్మోహన్ రెడ్డి చిన్న పిల్లోడు, మనకి ఏం తెలుసు, వాడు సైకో అంటున్నాం కదా. మనం ఎందుకు ఆయన కంటే ముందు, మనం ఆయన కన్నా ముందు పుట్టాము, మన విజనరీ అని దేశానికి, ప్రపంచానికి చెప్పుకొని బతుకుతా ఉంటాం కదా. గతంలో 2004కు ముందు ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మీరు నేను ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు. 70 రూపాయలు పింఛన్ ఇచ్చి, అది 5 నెలలకు 6 నెలలకు ఒకసారి వచ్చి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఎవరైనా కొత్త పింఛన్ అడిగితే, వృద్ధులో, వికలాంగులో, మహిళలో ఎవరైనా వితంతువులు అడిగితే చచ్చిపోతే తప్ప పింఛన్ వచ్చే పరిస్థితి లేదు. రేషన్ కార్డు అడిగితే రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పారదర్శకంగా ఊర్లో ఎంతమంది ముసలోళ్ళు ఉంటే, ఎంతమంది వికలాంగులు ఉంటే, ఎంతమంది వితంతువులు ఉంటే అందరికీ 200 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత
రాజశేఖర రెడ్డి గారికి. 200 2000 తీసిపోయింది చంద్రబాబు. ఎస్, మీరు అన్నారు ఇదే విషయం. దీని గురించి ఎందుకు చెప్పాలనుకున్నా అంటే 2017 నవంబర్ 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొదలుపెట్టారు. ఇడుపులపాయలు 2017 నవంబర్ 6వ తారీఖున మొదలు పెడితే నవంబర్ 7వ తారీఖు వేంపల్లికి చేరుకున్నారు. వేంపల్లిలో వృద్ధాశ్రమాన్ని సందర్శించాడు. అక్కడ ఉండే వృద్ధుల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఆయనకు తన బాధలు వెళ్ళగక్కితే అప్పుడు ఏం చెప్పంటే 2017 నవంబర్ 7వ తారీఖు, ఇది గుర్తుపెట్టుకొని ఈ డేట్ గుర్తుపెట్టుకొని, ఆ రోజు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మన పేదల ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 రూపాయలు చేస్తాను పెంచాను. అయితే నేను 2000 ఇస్తానని చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో 2 నెలల ముందర 2000 ఇస్తే దానికి కూడా నేను 3000 చేసుకుంటూ పోతాను, 10 సంవత్సరం ఇంత పెంచుకుంటూ పోతానని జగన్మోహన్ రెడ్డి గారు రికార్డులలో ఉంది. మీరు 2017 నవంబర్ 7 వేంపల్లి స్పీచ్, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ అంటే వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. నువ్వు 200 1000 రూపాయలు చేశానన్నావు, చేశావు. 2 నెలల ముందర 2000 చేశావు. నువ్వేం చెప్పుకుంటున్నావు? 5 సంవత్సరాలు 2000 చేశాను అంటున్నావు. మేమేం చెప్పాము? 2000 3000 2000 ఇస్తూ 2000 ఇస్తే 2000 3000 చేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటిగ్రిటీ, ఆయన యొక్క ఆలోచన విధానం. ఆయన మనం చెప్పాం కాబట్టి ఆయన తప్పకూడదని చేశాడు. వృద్ధుల పట్ల నీకు అంత ఉదారమైన స్వభావము, నీకు వాళ్ళ మీద యొక్క దయార్థ హృదయం ఉంటే నువ్వు అంతకుముందు ఎందుకు ఇయ్యలేకపోయావు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఎందుకు ఇయ్యలేకపోయావు? ఇంటి వద్దకే పింఛన్లు ఎందుకు ఇయ్యలేకపోయావు? 1వ తారీఖు ఎందుకు ఇయ్యలేకపోయావు? ఇవన్నీ నీ యొక్క ప్రభుత్వ లోపాలు కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయావు? అధికారంలో ఉన్నప్పుడే నువ్వు ఏం చేయలేకపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తానని మాయల పకీరో లేకుంటే ఊర్లోకి పిట్టల ద్వారా వచ్చినట్టు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.